జీవితం అతివేగంగా పెరుగుతూ ఉంది. ప్రభువుని అనేకులు తెలుసుకుంటూ ఉన్నారు. ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఎన్నో మేలులు చూస్తూ ఉన్నారు. వారిలో అధిక సంఖ్యాకులు గొప్ప స్వస్థతను, గొప్ప మేలులను చూస్తూ ఉన్నారు. గత శుక్రవారం దినాన, శనివారం దినాన ఒకరిని దర్శించినప్పుడు ఒక వృద్ధురాలు సుమారు కరోనా ముందు కాలంలో 2 సంవత్సరాల నుంచి పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు యొక్క ఆడబిడ్డలు మరి వివాహం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అనేక చుట్టరికలు వస్తూ ఉన్నాయి, కానీ వారి దానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ప్రియ తల్లిగారు మరి విశ్వాసంతో నేను వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు గుర్తించి వారు ఒక మాట చెప్పారయ్యా, మరి ఇలా ఉంది, ఇంట్లో పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఇద్దరు ఉన్నారు, అసలు పక్క వారి వివాహం జరగాలి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, ఏవో రకరకాల విధానాలు, కానీ అవతలేదు. మరి ప్రభు యేసుక్రీస్తు నామంలో నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రార్థన ఆశీర్వాదాన్ని చూశాను, కానీ నమ్ముచున్నాను అవి నా ఇంట్లో అద్భుతమైన కార్యాలు జరగాలి అని. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా ప్రభు యేసుక్రీస్తుని విశ్వసించిన వారికి దేవుడు మేలు చేయక మానడు కనుక ఖచ్చితంగా చేస్తారమ్మా. ఖచ్చితంగా ఒకే సంవత్సరంలో ఒకే సందర్భంలో వారిద్దరూ కూడా మరి అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటారని చెప్పి ప్రార్థన చేసాం. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరంలో గత 2-3 నెలలు నేను వెళ్ళకపోయాం. మనం వారు వెళ్ళినప్పుడు మరి ప్రతి శుక్రవారం, శనివారం చూస్తూ ఉన్నారంటే మాస్టర్ గారు వస్తారు, ఈ విషయాన్ని చెప్తారు. ఆల్రెడీ పెద్ద కుమారుడు, కుమార్తె వివాహం జరిగిపోయింది, నెలైంది. వెంటనే అలా జరిగిన వెంటనే రెండవ కుమారుడు యొక్క కుమార్తె వివాహం కూడా కుదిరిపోయింది. ఒక 6 రోజుల తర్వాత వివాహం జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఈ 2 విషయాలు అన్నట్టు చెప్పి చాలా సంతోషించింది. నిజంగా నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే నేను నా కుమార్తెల పట్ల ఈ ఆనందాన్ని చూడాలనుకున్నాను. చాలా ప్రయత్నాలు వారు చేశారు లోకంలో. ఆ రోజు మంచిది, ఈ రోజు మంచిది, వాళ్ళే మంచిది, వాళ్ళ ద్వారా చెప్పారు. కానీ ఎప్పుడైతే మీకు చెప్పామో, యేసుప్రభు ప్రార్థన చేస్తూ ఖచ్చితంగా కార్యం జరిగింది. వారు కూడా, ఆ మనవరాలు ఇద్దరూ కూడా మరి ఆతులకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విషయం చెప్పాలి అంకుల్ గారు, మాస్టర్ అంకుల్ గారు వస్తారు, ఈ విషయం చెప్పాలి. నేను రాగానే వాళ్ళు ఎంత సంతోషంగా అంకుల్ ఇలా జరిగింది ప్రార్థించి. దేవుని స్తోత్రం. అనగా ఈ నాటి కాలంలో ప్రభు యేసుక్రీస్తు నామములో అత్యధికమైన సంఖ్యాకులు, అత్యధికమైన ప్రజలు మేలులు చూస్తున్నారండి. దేవుని స్తోత్రం. ఆయన ఎవరినైనా దీవించే దేవుడు. ఆయన దగ్గర ఏ విధంగా భేదం లేదు. కాబట్టి అలాంటి ఆత్మీయ జీవితం కలిగినటువంటిది క్రైస్తవ్యం. దేవుని స్తోత్రం. ద క్రిస్టియన్ లైఫ్ గివ్స్ టు ద మోర్ అండ్ మోర్ ప్రాఫిటబుల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఓ అద్భుతమైనటువంటి మేలుతో నింపి మనల్ని ఆనందింపచేసేదే క్రైస్తవ్య జీవితం. అయితే అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క చిత్తం ఏంటో, ఎందుకంటే దేవుని నమ్ముకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు అంటే ఇష్టమే, కానీ వారిలో ఆత్మీయ జీవితంలో ఒక స్థిరమైనటువంటి దేవుని చిత్తాన్ని అనుసరించట్లో కొంతమంది సగటు కన్నా తక్కువగా ఉంటున్నారని, సగటుగా ఉంటున్నారని, కొంచెం యావరేజ్గా ఉంటున్నారని చెప్తా ఉన్నారు. దేవుని స్తోత్రం. అయితే దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుని యొక్క ఉద్దేశం క్రైస్తవ్యంలో ఏముంది? ఆయన ఇప్పుడు కూడా మనల్ని ఉన్నతంగా ఉంచాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన అతి ఉన్నతంగా మనం వెళ్ళాలని, జీవించాలని ఆయన ఉద్దేశం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూస్తే అపోస్తలుడైన పౌలు, ఓపెన్ బైబిల్ అండ్ రీడ్ ద బైబిల్, వర్డ్ ఆఫ్ గాడ్. సో చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు మనం చూస్తే చూడండి, పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఫిలిప్పీలకు రాస్తున్నారు. ఓ ఫిలిప్పీ ప్రజలారా, ఇదిగో నా జీవితంలో, అనగా ఇది వరకే నేను గెలిచితినని అయినను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకొనలేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తల
తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని స్తోత్రం. 15-16 వరకు మనం చదివినట్లయితే, కాబట్టి మనలో సంపూర్ణులైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాం. అప్పుడు దేని గూర్చి మీకు వేరు తాత్పర్యము కలిగినడలా అదియు దేవుడు మీకు బయలుపరచును. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాం. దేవుని స్తోత్రం. పౌలు జీవితంలో నేను ఇది వరకు పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అనగా తన ఆత్మీయ జీవితాల్లో ఎంతవరకు ఏదో సాధించాను, ఎంతవరకు నేను ఎంతో గొప్ప ప్రార్థన చేశాను, ఎంతో గొప్ప భక్తి చేశాను అని ఆయన తలంచుకోవట్లేదు. ఇంకెంత ముందుకి వెళ్ళి దేవుడిచ్చే బహుమానం కొరకు ఆయన ఏం చేస్తున్నాడమ్మా? ప్రయాసపడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ముందుకు చూస్తున్నాడు. ఆయన ఈ యొక్క వాక్య తాత్పర్యం ఏంటంటే ఆయన ఇంకా ముందుకు చూస్తున్నాడు. వెనుకున్నవి మరిచి ఏం చేస్తున్నాడమ్మా? ముందున్న వాటికి ఆయన చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. గతించిన దాని గురించి మనం ఆలోచించలేదు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తాను, ఫాస్ట్ అండ్ ఫ్యూచర్ అనగా గతించిన దాని కంటే ఫ్యూచర్ ఇంకా గొప్పగా ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ ఆత్మీయ జీవితంలో మనం ప్రార్థనా జీవితం కానీ, భక్తి జీవితం కానీ, విశ్వాసం కానీ దినదినము పెంచబడాలి. దేవుని స్తోత్రం. ఇంకా మనం పైకి చూడాలి. పైకి చూస్తూ పైకి ఎగురుతూ ఉండాలి. 12వ వచనంలో మనం చూస్తే, 12వ వచనంలో చూస్తే అదే ఫిలిప్పీ 3:12వ వచనంలో ఏమంటాడంటే, ఇదివరకే నేను గెలిచినైనను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందినైనను నేను అనుకోనట్లేదు. దేవుని స్తోత్రం. గతించిన దాని యొక్క సక్సెస్ ఎంత ఉన్నప్పటికీ, గత కాలంలో నువ్వు ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా ఈరోజు క్రైస్తవుడికి కావాల్సింది ఉత్కృష్టమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, నేను ఇంకా పైకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. I will sing a new songs for the God. I will pray so much of time, spending time of the prayer in my life. నేను గతంలో అరగంట చేసేదాన్ని లేదా దండ చేస్తున్నాను, కానీ నేను మరలా ఏం చేయాలి? రేపటి దినాన 1:10 లేకపోతే 1:20, 1:30, 2 గంటలు నేను చేయాలి అనే ఒక తాత్పర్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము ఇంకా ఏం చేసినా గతంలో చేసిన దాని గురించి ఆలోచించకూడదు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు బయలుపరచును అనేటువంటి దానిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం. చాలాసార్లు చెప్తాను, యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు సిలువలో చనిపోయి తిరిగి లేచి 3వ దినాన తన శిష్యులకు కనబడి ఆయన మరలా 40 రోజులు ఈ భూమి మీద ఆయన అనేకమైనటువంటి బోధ చేసిన కాలంలో ఒకరోజు ఆయన తన సేవకులైన తన శిష్యులైన యోహాను, పేతురు అన్నవారు యేసు ప్రభు చనిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఆరోహణం అయిపోతారు కనుక, కాబట్టి ఇంక మన జీవితంలో ఇంకా మనకి ఎవరైనా ఏదైనా చేస్తారో మనకి ఏముండదు, మన పరిచయాలను తెలియదు. కాబట్టి మన యథావిధిగా మన చేపలు పట్టుకుని బ్రతుకులకు వెళ్ళిపోదామని వెనక్కి తిరిగేసారు. వాళ్ళు వెళ్ళి వల వేస్తూ ఉన్నారు. రాత్రంతా కూడా వలలు వేశారు, కానీ ఒక్క చేపైనను పట్టబడలేదు. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మన భక్తులు సెలవిస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాటని జ్ఞాపం చేస్తున్నాడంటే, 6వ వచనంలో వారు 5వ వచనం దగ్గరికి వస్తే యేసు ప్రభు వారి పరిస్థితులు చూసి ఆ రాత్రి ఏమీ కూడా పట్టలేదు. అప్పుడు ఆయన సూర్యోదయం అగుచుండగా, ఎర్లీ మార్నింగ్ ఈ వెంట్ దే, అక్కడ వెళ్ళిన తర్వాత చూడండి, అయితే ఆయన యేసు తన శిష్యులు, అయితే యేసు ప్రభువుని వారు గుర్తుపట్టలేదు శిష్యులు. ఈరోజు కూడా ప్రభు వారు వస్తే మనం గుర్తుపట్టలేమండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. కాబట్టి ప్రభు ఏ విధంగా మనల్ని పరిశోధిస్తాడో తెలియదు. అందుకనే భక్తులు అంటాడు, కూర్చుండుట
నిత్యము ఆయన శోధిస్తున్నాడు, నిత్యము ఆయన గమనిస్తున్నాడు, ఆవరించున్నాడు. ఆయన మనతోనే ఉన్నాడు, ఆయన మనతోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. రోమిలకు రాసిన పత్రిక 8:26-27 అపోస్తలుడైన పౌలు రోమిలకు అంటారు, మీరు ప్రార్థన చేయాలని మీరు ప్రారంభించినట్టు మీకు ఎలా చేయాలో తెలియదు, కానీ ఆయన ఏమంటాడంటే మనకంట పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనకు నేర్పిస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా చేయాలో, ఎలా ఉచ్చరించాలో, ఎలా మాట్లాడాలో ఆయన మనకు నేర్పుతాడంట పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం. When the Holy Spirit live with you, the prayer with spirit, అనగా ఆ ప్రార్థన ఆత్మతోనూ ప్రార్థన చేస్తే, యు ప్రేయర్ బై ద స్పిరిట్, అనగా ఆత్మ వలన మనం ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తే అది అద్భుతంగా ఉంటుందండి. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువా మనం ఎప్పుడు చేయకూడదండి, ప్రభువా పరిశుద్ధాత్మ రండి నాయన, మీరు నాలో ఉండండి, నాతో ఉండండి, ప్రభువా నా ప్రార్థనలో ఉండండి అయ్యా, నేను ఎలా చేయాలో నాకు నేర్పించండి అయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ యేసు ప్రభు నాకు గుర్తించలేదు కానీ యేసు వారి దగ్గరికి వెళ్ళాడు. అంటున్నాడు ఆయన, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన అంటున్నాడు, చూడండి, దోణి కుడి ప్రక్కను వలవేడి మీకు దొరుకునని చెప్పాను. దేవుని స్తోత్రం. ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేశారు, ఎడం పక్క వేశారు. ఒకవేళ కుడి పక్క దగ్గరికి వెళ్లకుండా ఆ మధ్యలోనే వాళ్ళు వేస్తా ఉన్నారు. అలిసిపోయారు రాత్రంతా, ఒక్క చేప కూడా పట్టలేకపోయారు. దేవుని స్తోత్రం. When the Jesus come, just you put your feet one step, ఒక్క అడుగు ముందుకు వెళ్ళి ఆ కుడి ప్రక్కన వేయండి అన్నాడు. దేవుని స్తోత్రం. అలా చెప్పిన మాట విని ఎప్పుడైతే వల వేశారో చూడండి, నాకు రాయబడుతున్న మాట, వల వేయగానే ఏమైనా లాగలేకపోయిరి, చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. 21:6 రాయబడుతుంది. మన జీవితాలు కూడా అంతే అండి. వెన్ యు సీ ద ఫ్రంట్, అనగా గతం కాదని మనం చూసేది, గత కాలంలో ఉన్నాం కాదు. ప్రభు అంటున్నాడు, యాజ్ ఎ క్రిస్టియన్ యు సీ బిఫోర్, యు సీ ఫార్వర్డ్, నువ్వు ముందుకు చూడాలి నువ్వు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు చదువుకునే పిల్లలు కూడా అంతే, నిన్నేం చదవాలని కాదు, ఈరోజు నిన్ను ఎంత చదివారు, రేపు ఎంత చదవాలి, ఇలా ఎవరికి వాళ్ళు ఫాస్ట్ లైఫ్ విడిచిపెట్టేసి ఫ్యూచర్ లైఫ్లోకి వెళ్ళాలని పరిశుద్ధాత్మ జ్ఞాపం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ ఆత్మీయ జీవితం గురించి మనం చూసినట్లయితే బైబిల్ చాలా విషయాలు రాస్తుంది. అసలు ఈ సర్వ ఉత్కృష్టమైన ఈ క్రైస్తవ జీవితంలో మరి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ లైఫ్ దెన్ అదర్ లైఫ్స్. ఈ క్రైస్తవ జీవితం దేవుని చిత్త ప్రకారం అడుగులు వేస్తే చాలా మధురంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఒక మాట చూడండి, పరమగీతములు 7:9 చూడండి, మీరు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడంట, దేవుని యందు భయం కలిగి ఉన్నప్పుడంట, అక్కడ అంటా ఉన్నది చాలా చక్కటి మాట. అక్కడ పరమగీతాల్లో మనం చూస్తూ ఉంటాం. పరమగీతములు 7:9 అనుకోండి, చూడండి, చూడండి ఎంత చక్కగా ఉందో. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసములే ఉన్నది, ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయములు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారం మనం ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మ వల్ల మనం ప్రార్థన చేసినప్పుడు, జీవిస్తున్నప్పుడు మనకు మన జీవితం, మన బ్రతుకంతా కూడా ఎలా మారిపోద్ది అంటే ద్రాక్షారసం వలె మారిపోతుంది. శ్రేష్టమైన ద్రాక్షారసంగా మన నోరు మారిపోద్దంట, మన జీవితం మారిపోద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే పరమగీతములు అంటాడు చూడండి, అట్లా చక్కటి మాట అంటాడు ఆయన. 4వ అంటాడు, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము, యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆ ప్రియురాలు చెప్తా ఉంది, అయ్యా నీవు మరి ఇంత చక్కటి అద్భుతమైనటువంటి
ద్రాక్షారసం కన్నా నీ ప్రేమ గొప్పదంట. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈరోజు ఈ క్రైస్తవులు మొట్టమొదటి విషయం ఏమిటంటే ఈ ఆత్మీయ జీవితంలో 1 తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 1 తిమోతికి రాసిన పత్రిక 6:16 వచనం చదివితే అక్కడ రాయబడుతుంది ఒక చక్కటి మాట. ఈ ఆత్మీయ క్రైస్తవ జీవితం ఎంత గొప్పదంటే పౌలు గారు తిమోతికి రాస్తా ఉన్నాడు. 1 తిమోతి 6:16 రాస్తా ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. అన్అప్రోచబుల్ లైట్. సమీపింపరాని తేజస్ అంటే ఇంగ్లీష్లో ఏముందంటే అన్అప్రోచబుల్ లైట్. దేవుని స్తోత్రం. అంటే ఎవరును దేవుని చూడలేరు అనమాట. ఎవరును దేవుని చూడలేరు. అయితే యోహాను రాసిన పత్రిక 1:18 మనం చూసినప్పుడు అక్కడ రాయబడుతున్న మాట చూద్దాం. యేసయ్య అనగా క్రీస్తును కలిగి క్రీస్తులో జీవిస్తున్న మనం మరి యేసు ప్రభు వారిని పోలి మనం ఎందుకు ముందుకు వెళ్ళాలంటే యోహాను రాసిన పత్రిక 1:18 బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఆ 1:18 చూసినట్లయితే అంటాడు, ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే బయలుపరచెను. స్తోత్రం. నిజానికి ఎవరు దేవుని చూడలేరు. మనం దానికి ఉదాహరణ ఏం చేస్తా అంటాం, నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో మోషే 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 అనే ఒక స్వరాన్ని వింటాడు ఆయన. దేవుని స్తోత్రం. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి మోషే మోషే అనే స్వరం మాత్రమే మోషే కనపడుతుంది. మోషే ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తా ఉన్నాడు. ఇది తన మామైన ఇద్దరు చెప్పాడు, మోషే గొర్రెలు కాయ. కానీ ఒక పొదలో నుంచి మోషే మోషే. దేవుని స్తోత్రం. నిర్గమాకాండం 3వ అధ్యాయం చూస్తే ఆ పొద ఎలా ఉందంటే అగ్నితో బగబగ మండుతూ ఉందంటమ్మా. ఎలా ఉందమ్మా? అగ్నితో బగబగ మండుతుంది. కానీ ఆ అగ్ని మండినప్పుడు ఏమవుతుంది? పొదైనా కర్రైనా కాగితమైనా ఆకులైనా ఏమవుతాయమ్మా? అగ్నికి ఆహుతి అయిపోతాయి. కానీ ఆ పొద అసలు ఏమీ కాలేదంట. దేవుని స్తోత్రం. 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే నిర్గమాకాండంలో దాని చూచుటకు చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతను పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము. దేవుని స్తోత్రం. నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ. దేవుని స్తోత్రం. అంతే. ఎవరు మాట్లాడారు ఇక్కడ? స్వరము యెహోవా దూత. ద ఏంజెల్ ఆఫ్ గాడ్ సెడ్ టు మోసెస్. The angel of God called to Moses, Moses అని పిలవగానే ఆశ్చర్యపోయాడు. అసలు ఆ దేవుని ఎవరు నన్ను కేకేస్తున్నారు? ఇక్కడ ఎవరు లేరు. ఎడారిలో ఎవరు ఉంటారమ్మా? ఎడారిలో ఎవరు ఉండరు కదా. అసలు మోసే ఎవరికి తెలియదు. ఎడారిలో గొర్రెలు కాసుకుంటుంటే ఒక స్వరం విన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ఏంజెల్. మన దేవుల్లో ఉంటున్నప్పుడు దేవుడు మనకు కావాలనుకుంటే దేవుడు మనకు కావాలనుకుంటే దేవుడు మనల్ని పిలుస్తాడు. అమ్మ దేవుని స్తోత్రం. ఖచ్చితంగా కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీతో మాట్లాడతాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ద గాడ్ టాక్ టు ఎనీ టైం. దేవుడు మాట్లాడి ఎప్పుడైనా మాట్లాడతాడు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయనతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి కొర్నేలి, నీ ధర్మ కార్యములు నీ ప్రార్థన విజ్ఞాపనములు దేవుని సన్నిధికి చేరాయి. దేవుని స్తోత్రం. యువర్ ప్రేయర్స్ రీచ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. చూడండి, రోజు కొన్నేళ్ళు ఆశ్చర్యపోయాడు. మధ్యాహ్నం 3 గంటలకి మాటలు విన్నాడు. మధ్యాహ్నం 3 గంటలకి ఒక స్వరం వింటుంది. ఇంట్లో కొన్నేళ్ళని పిలుస్తుంటే ఆశ్చర్యపడేనా? ఏమన్నాడు? ఎస్ లార్డ్. దేవుని స్తోత్రం. పిలుస్తాడు, ఎప్పుడైనా పిలుస్తాడు. నువ్వు కనిపెట్టాలి. ఏం చేయాలమ్మా? నువ్వు ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ద గాడ్ టాక్ టు యూ. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా కనిపెట్టాలి. అందుకనే చాలా మంది దైవజనులు కనిపెడతారనమాట. కనిపెట్టు ప్రార్థన అంటారు.
ఆ ప్రార్థన ఎప్పుడైనా చేయొచ్చు. ఎనీ టైమ్ యూ షుడ్ ప్రే టు గాడ్, నాట్ ఓన్లీ ఎర్లీ మార్నింగ్, నాట్ ఓన్లీ మిడ్ నైట్. దేర్ ఇస్ నో టైమ్ ఫర్ టు టాక్ టు గాడ్, బికాస్ ద గాడ్ ఈస్ ఎవ్రీవేర్, ఎవ్రీ టైమ్ హీ ఈస్ విత్ యూ. ప్రభు చెప్తాడు, నేను మీకు తోడే ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఎప్పుడు మీతోనే ఉన్న. ఆనాడు చేసిన కార్యాలు ఈనాడు కూడా చేయగల దేవుడు యేసయ్య. దేవుని స్తోత్రం. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని యొక్క కార్యము, ఆయన యొక్క వెలుగు ఎలాంటిదంటే సమీపింపరాని తేజస్, అన్అప్రోచబుల్ లైట్. అసలు ఆ దేవుని వెలుగును మనం చూడలేమండి. మోషే చూడలేకపోయాడు. ఏ వెలుగది? కేవలం పొద కాలిపోతుంటే ఆ పొదలో నుంచి వస్తున్న వెలుగును చూడలేకపోయాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఆయన ఆ కొండ మీదకి వెళ్తాడు, అడుగుతాడు, ప్రభువా నిన్ను చూడాలన్నాను. మోషే నువ్వు నన్ను చూడలేవు. దేవుని స్తోత్రం. ఏమన్నాడని దేవుడు చెప్పాడు, మోషే నువ్వు చూడలేవు, నన్ను నువ్వు తట్టుకోలేవయ్యా. ఒక సూర్యుని చూస్తేనే, నిజానికి సూర్యుని మనం తదేకంగా ఒక్క నిమిషం చూస్తే మన కళ్ళంటే నీళ్ళు వస్తాయి. ఎంత దూరం ఉన్నాడండి? చాలా దూరం ఉన్నాడు. కొన్ని మరి కిలోమీటర్ దూరం ఉన్నటువంటి సూర్యుడిని చూస్తే అంతగా ఆశ్చర్యపోతామే. ఆ సూర్యుని సృజించిన ఆ నీతి సూర్యుని చూడాలంటే అసలు మన కళ్ళు సరిపోవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ద మైటీ పవర్ రిలీజ్, దెన్ ద లైఫ్ ఈజ్ మైటీ లైఫ్. అందుకని మనం చూడండి, దేవుడు ఎప్పుడైనా మనల్ని హెచ్చిస్తే ఇంకా ఎవ్వరు కూడా మనం తగ్గించలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా ఆశీర్వదించినడలా ఇంక ఎవ్వరు కూడా అతనిని అందుకోలేరు. అందుకనే చూడండి, మనం చూస్తాం మరి యాకోబు బిడ్డల్లో, యాకోబు సంతానంలో, యాకోబు గోత్రంలో అషీరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అషీర్ అంట తన సహోదరులందరికంటే మిక్కిలి గొప్పవాడేనని చెప్పకూడదు. దేవుని కనపరిచాడు. హల్లెలూయా. బికాజ్ ద గాడ్ బ్లెస్డ్ టు అషీర్. ఈ యాకోబుకు పుట్టిన 12 మంది ఈ గోత్రానికి యాకోబు 12 గోత్రాలు అంట. యోధా 12 గోత్రాలు. ప్రభువైన దేవాదేవుడు మరి 12 గోత్రాలు ఏర్పాటు చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైమ్ ద జీసస్ ఆల్సో ఇన్స్టిట్యూటెడ్ బై 12 మెంబర్స్, 12 డిసిప్లిన్స్. 12 మందిని ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ 24 మంది పెద్దలు ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉంటారంటే వాళ్ళు పరలోకంలో ఉంటారు. దేవుని స్తోత్రం. ఎక్కడ ఉంటారమ్మా? ఒక పక్కన ఒక యోధా గోత్రం 12 మంది ఉంటే, ఒక పక్కన యేసుక్రీస్తు శిష్యులు ఉంటారు. వీళ్ళంట పరలోకంలో పెద్దలుగా ఉంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి చూడండి, ఇక్కడ ఎప్పుడును, ఇక్కడ రాసిన మాట యోహాను సువార్త 1:18 ఏం చెప్పారంటే, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. No one never see the God. ఈ ప్రపంచ చరిత్రలో దేవుని చూశారని చెప్పడం ఎవరైనా చెప్తే అది చాలా మరి భయంకరమైనటువంటి అబద్ధమని మనం అనొచ్చు. దేవుని చూడలేదు. ఓన్లీ సీ టు ది ఏంజెల్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన యేసుప్రభు పుట్టినప్పుడు, యేసుప్రభు గురించి మాట్లాడినప్పుడు ఒక దూత వచ్చింది. మొట్టమొదటి దూత ఎవరు చెప్పండి? గబ్రియేలు దూత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో మాట్లాడింది? ఫస్ట్ ఎవరితో మాట్లాడిందండి? యేసేపు. దేవుని స్తోత్రం. ఇదిగో నీ యొక్క భార్య అయినటువంటి మరియా కాక విడనాడొద్దు, ఆమె పొందిన గర్భం పరిశుద్ధాత్మ వలన పొందిన. దేవుని స్తోత్రం. ఆ బిడ్డ ఒక్కనే కనెను, అతని పేరు ఇమ్మానుయేలు. ఏంటంట? ఇమ్మానుయేలు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇమ్మానుయేలు? గాడ్ బి విత్ us. దేవుడు మీకు తోడే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అతనికి నువ్వు యేసు అని పేరు పెడతావు. యేసు అంటే ఏంటి? రక్షకుడు. యేసు అంటే ఏంటమ్మా? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జీసస్? రక్షకుడు, సేవియర్. కాబట్టి అలాగా దేవుని యొక్క మాటలు దూతలు వచ్చి మాట్లాడే. దేవుని స్తోత్రం. తర్వాత మరలా ఒక గర్భవతికి ఉన్నటువంటి కన్య మరితో, మరియా మరియా దయాప్రాప్తురాలా, నువ్వు భయపడొద్దు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇలా అనేకులతో మాట్లాడింది కేవలం ద ఏంజెల్ ఆఫ్ గాడ్. బట్ ఎవరు కూడా దేవుని స్వరాన్ని విన్నారు, దేవుని చూడలేదు. దేవుని ఎవ్వరూ చూడలేదు. కానీ ఇక్కడ అంటాడు చూడండి, తన అద్వితీయ తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచింది. పుట్టినోట్స్లో ఏముందమ్మా? 2 ఏముంది పుట్టినోట్స్లు అంటే? జనతైక కుమారుడే. యోహాను సువార్త 1:18 ప్రకారం పుట్టినోట్స్లో ఏముందంటే అద్వితీయ దేవుడే అనేటువంటి ప్రార్థన.
భాషాంతరం. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరును కూడా మరి దేవుని చూడలేదు, కానీ క్రీస్తు యేసు అయితే ఆయన మనలోనికి ఆయన తెచ్చాడు. ఆయన దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆయనను సమీపించలేము. అందుకే 14వ వచనంలో మనం చదువుతా అంటాడు, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటుంది. దేవుని స్తోత్రం. నిజంగా ఆయనను మనం సమీపించలేము, ఆయన దగ్గరికి వెళ్ళలేము మనం, కానీ ఆయనే మన దగ్గరకు శరీరధారిగా వచ్చాడు. ఎలా? ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను. ద వర్డ్ ఆఫ్ గాడ్ లివ్ విత్ us. ద వర్డ్ ఇస్ గాడ్ అని రాయబడుతుంది. దేవుని స్తోత్రం. అసలు దేవుడు అంటే ఎవరు? వాక్యమే. వాక్యం నీ దగ్గరికి వచ్చింది, కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే దేవుడు చూడలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి చూడాలంటే మనం చూడలేం, కానీ దేవుడే మన దగ్గరికి వచ్చాడు. అదే సమీపింపరాని తేజస్సు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూసాం చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని చదివితే, కొలస్సీ 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారం మనం చూసినప్పుడు, సో నెక్స్ట్ రెడీగా ఉండండి. యోహాను 14:23 తీసి త్వరగా చదివేలా ఉండాలి మీరు. యోహాను మరి కొలస్సీ 1:27 ప్రకారం అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తున్న మాట, అన్ని జనులలో మహిమైశ్వర్యం ఎట్టిదో అనగా మన యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడు. దేవుని స్తోత్రం. చూసిరమ్మా, మనతో మాత్రమే కాదు, మనలో ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన యందు, మీ యందున్న అని రాయబడింది. ఏముందమ్మా? మీ యందున్న. ఎవరన్నారు మనలో? ఆమె క్రిస్టియన్ అంటే మై క్రైస్ట్ లివ్ విత్ మీ అంటే దోస్ హు ఆర్ ఫాలో ద క్రైస్ట్, దీస్ ఆర్ కాల్డ్ క్రిస్టియన్స్. ఎవరు క్రైస్తవులు? క్రీస్తును అనుసరించి వాళ్ళు. దేవుని స్తోత్రం. క్రీస్తు మనందున్న ఆ క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. ఇది ఒక మర్మం. దేవుని స్తోత్రం. అయినా కూడా ఇది ఒక గొప్ప అద్భుతం. ఇది దేవుని స్తోత్రం. యోహాను సువార్త 14:23 ప్రకారం చూడండి, క్రీస్తు మాత్రమే కాదు, ఆయన మనతో పాటు తండ్రి అయిన దేవుడు కూడా ఉన్నాడు అంటాడు. యోహాను సువార్త 14:23 వచనంలో క్రీస్తే కాదు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల, యేసు ఏమంటాడు తెలుసా? ఒకడు నన్ను ప్రేమించాడలా వాడు నా మాట గైకొనును, వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి. మేము ఇప్పుడు ఏమంటారు చూడండి, మేమంటే వచ్చి, వీఆర్ అంటే నేను, మీరు. దేవుని స్తోత్రం. అయాం అంటే ఒక్కలం, వీఆర్ అంటే మనం అందరం కలిసి. దేవుని స్తోత్రం. మేమంటే యేసయ్య ఏమంటాడు? నేను నా తండ్రి ఏమంటున్నాం? చదవగలం. మేము వాని యొద్దకు వచ్చి నివాసము చేతుము. నన్ను ప్రేమింపనివాడు నా మాట గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట నన్ను పంపిన తండ్రి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవునిని మనం చూడాలంటే కుదరదు, కానీ దేవుడే మరి క్రీస్తుతో పాటు తండ్రిని కూడా ఆయన చూపించాడు. దేవుని స్తోత్రం. అందుకే నన్ను చూసిన వారు నా తండ్రిని చూస్తారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-7 వచనాలు మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ ద్వారా కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు ఉన్నాయి. మాటలు ముగిస్తున్నాం చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చూద్దాం. వీరి నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. దేవుని స్తోత్రం. ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా కూడా తండ్రిని మనం చూసాం. దేవుని సన్నిధి యొక్క నిజం. ఆ తర్వాత మనం చూస్తే మన అనుభూతి ఎలా ఉంటుందో ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశ కాండంలో 4-7 వచనంలో మోషే మరి ఈ జనాలు చూసి ఆశ్చర్యపోయాడు అనమాట. అసలు మోషే గొర్రెలు చూశాడు తప్ప ఇంత జనాలు ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే లక్షల మంది. ఎంతమంది అమ్మా? లక్షల మంది. మోషే నాయకత్వం ఎప్పుడు తెలిసిన లక్షల మంది, 4 లక్షల మంది, 40 సంవత్సరాలు నడిపించిన ఏకైక నాయకుడు మోషే. దేవుని స్తోత్రం. అసలు మోషే మాట ఎవరు ధిక్కరించలేదు.
మోషే ఒక మాట చెప్తే వెనకాల వెళ్ళారు. ఈరోజు దేవుని ఆత్మ నడిపింపు కూడా మన కుటుంబాల్లో ఉంటే, పరిచర్యల్లో ఉంటే, అటువంటి ఒక ఏకత్వం కూడిన నాయకత్వం మనలో సాగిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి అంటాడు ద్వితీయోపదేశకాండం 4:7 ప్రకారం అంటాడు, ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపమై ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఇశ్రాయేలుకి అలా మొరపెడితే అలాగా, అయ్యా మాకు ఇది కావాలి, వెంటనే ఆయన ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాకు మన్నా కావాలి, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. మాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇవి చేదుగా ఉన్నాయి ప్రభు అంటే మోషే ప్రార్థన చేస్తే మధురంగా మార్చేసాడు. చెప్పలు కూడా దేవుని కనపరచండి. మారాగా ఉన్నటువంటి ఈ రోజు మనం ఏదైతే మన స్థితిగతులను మార్చే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సమీపింపరనే తేజస్సు మాత్రమే కాదు, ఆయన చేరలేని ఎత్తు కూడా మనం చూస్తాం. యెషయా గ్రంథం 57:15 అంటాడు, ఆయన మహోన్నతను గురించి చెప్తా ఉంటాడు. 57:15 యెషయా గ్రంథము 57:15 యెషయా 57:15 మహాగరుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో. దేవుని స్తోత్రం. మన దేవుడు ఎక్కడున్నామా? మహోన్నతమైన స్థలములలో. అందుకనే బైబిల్ మనం చెప్తా ఉంది, లోకాసువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారి భూమి మీద సమాధానము కలుగును గాక. హల్లెలూయా. దిస్ ఇస్ ద ఫస్ట్ సాంగ్ అంటాడు ఒక ఆయన. మొట్టమొదటిగా పాడిన పాట దేవదూతలు పాడే. మా దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఉన్నతమైన దేవుడు. దేవుని స్తోత్రం. ఉన్నతమైన స్థలాల్లో ఉంటాడు. కట్టడాలు కాదు, శరీరాలు కాదు. ఆయన యెషయా 66:1-2 ప్రకారం మనం చూస్తే మన శరీరమే ఆయన ఆలయంగా మార్చుకున్నాడు అని చెప్తాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి చూడండి, యెషయా 66 అంటాడు, నా మాట విని ఎవడు వణుకుచుండునో వాడిని నేను దృష్టిస్తాను అంటాడు. దేవుని స్తోత్రం. అంత ఉన్నతమైన దేవుడు, సమీపింపరాని తేజస్సులు ఉన్న దేవుడు, మనం వణికి ఆయనను లోబడి మనం మాట్లాడి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన మన మాట ఆలకించి కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. అటువంటి గొప్ప మరి యొక్క ఉత్కృష్టమైన లైఫ్, ఉత్కృష్టమైన జీవితం. ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ సూపర్లేటివ్ లైఫ్. చాలా ఉన్నతమైనటువంటి, సర్వోన్నతమైనటువంటి ఆ ఉన్నతమైన జీవితం కలిగినదే యేసయ్య మనకి ఇచ్చిన ఈ క్రైస్తవ జీవితం. కనుక అటువంటి ఉన్నతమైన జీవితాన్ని మనం కలిగి ఉందాం. అతి ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ మరి సకల ప్రజలకు కలుగు చేయని గాక. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీ వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో